ఆల్ అండ్ వెల్కమ్ టు సండేస్ కిచెన్ హబ్. ఈరోజు మనం చేసే రెసిపీ మామిడికాయ పులిహోర. మరి దాని తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. దాంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. కొంచెం నూనె వేడెక్కాలి. దీంట్లో ఒక హాఫ్ కప్ పల్లి వేసుకుందాము. వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం వేగనిద్దాం. అలాగే ఒక 4 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, ఇవన్నీ కొంచెం ఎర్రగా వేయించుకోండి. పోపు తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అల్లం, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి. కారం తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, కింద పెట్టుకుని కలుపుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, అలాగే పసుపు, ఇవన్నీ ఒక నిమిషం సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత 2 మామిడికాయలు తురిమి పెట్టుకున్నాను, ఈ 2 వేసేద్దాం. ఒకవేళ మామిడికాయ పుల్లగా ఉంటే ఒకటి వేసుకోండి. ఇది కూడా ఒక 5 నిమిషాలు వేగాలి. సిమ్లో వేయించుకోండి మాడిపోతుంది. ఇలా వేస్తే మామిడికాయలో ఉన్న పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది పులిహోర. ఇప్పుడు ఇది మామిడికాయ వేగిపోయిందండి. దీంట్లో 2 కప్పులు రైస్ వేసేద్దాం. వేసేసి దీన్ని చక్కగా కలుపుకున్నాం. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. ఇది ఒకవేళ మీకు రాత్రైనా మిగిలిపోయినా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా అన్నం వండుకునైనా చేసుకోవచ్చు. ఈ మామిడికాయ పులిహోర పోపు మేము ముందు చేసేసుకొని పెట్టుకున్నా ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుంది. దాని తర్వాత మీరు వేడివేడి అన్నంలో కలుపుకొని తినేయచ్చు.
సిమ్లో ఇలానే ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. దాని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఇలా చక్కగా అన్ని కలిసేవాడు కలుపుకున్న తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసేద్దాం. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మరి ఇదండి ఈరోజు మన స్పెషల్ మామిడికాయ పులిహోర. సో మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి నాకు. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.